నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. రాబోయే కొద్ది నెలల వరకు సామాన్యుల ప్లేట్లో ఉల్లిపాయ కనిపించకుండా పోయే అవకాశం ఉంది. దీని ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎప్పుడైతే తగ్గుతాయని ఆశపడవద్దు. దీనికి సంబంధించి ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఉల్లిపాయ మాత్రమే కాకుండా టమాటో, క్యాబేజీ, ఇతర కూరగాయల ధరలు వంటివి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోని అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాసల్గావ్లో ఉల్లి ధర 5 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. దీని ధర క్వింటాలకు 5,500 పైనే చేరింది. ఇవి హోల్సేల్ మార్కెట్ ధరలు కాబట్టి త్వరలో రిటైల్ మార్కెట్లో ఉల్లి చౌకగా మారుతుందన్న ఆశ లేదు. ఈ నెల 6న లాసన్గావ్లో ఉల్లి ధర క్వింటాకు 5,656కు చేరింది. ఈ విధంగా ఉల్లి ధరలు 2019 రికార్డును కూడా బద్దలు కొట్టాయి. ఎందుకంటే ఉల్లిపాయ ధరలు డిసెంబర్ 10న 2019న మాత్రమే ఈ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కూడా హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధర క్వింటాకు 4,000 వరకు ఉంది. గత నెలలతో పోలిస్తే నవంబర్లో కూరగాయల ధరలు తగ్గినప్పటికీ ఉల్లి ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయని ఐసిఐసిఐ బ్యాంక్ నివేదికలో పేర్కొంది. ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాల కారణంగా కూరగాయల రాక 28% తగ్గింది. గత నెలలో టమాటా ధరలు 49% పెరిగాయి. అదే సమయంలో ఉల్లి ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో వార్షిక ప్రతిపాదన కూరగాయల ధరలు 42% పెరిగాయి. కూరగాయల ధరల్లో ఇది 57 నెలల గరిష్టం.